Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. So guys, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2025 కి సంబంధించి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలుకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనేసి క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరందరూ కూడా ఈ యొక్క రిజల్ట్స్ అయితే చూసుకునే ఉంటారు. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే డిప్లొమా రిజల్ట్స్ వరకు అయితే వెయిట్ చేయాలి. వన్స్ మీకు ఇప్పుడు ఈ టైంకి డిప్లొమా రిజల్ట్స్ అయిపోయినాయి అంటే మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అంటే కౌన్సిలింగ్కి సంబంధించి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా మీరు అది చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో మనకేంటంటే డీటెయిల్డ్గా మనకు ఈ యొక్క వెబ్సైట్ అనేది చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఏది ఇప్పటిదాకా మీకు ఉండేది ఎగ్జామ్ టైం టేబుల్ ఎగ్జామ్ వెబ్సైట్. ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చేసరికి 2025కి సంబంధించిన అడ్మిషన్ దాంట్లో సో టోటల్గా అయితే చేంజెస్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా వేరే వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మీరు ఇంకా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ అనేది మీకు అవైలబుల్గా ఇంకో కొన్ని రోజుల్లో అయితే అవైలబుల్గా అయితే వస్తుంది. అప్పుడు వరకు అయితే వెయిట్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను వన్స్ ఆ వెబ్సైట్ ఏంటి అనేసి. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఓకేనా. సో ఈ వెబ్సైట్ వచ్చింది అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లే. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర అడగడం జరుగుతుంది. అంటే స్టెప్ 1 ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఓకేనా. ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది ప్రాసెస్ అంతా చెప్తున్నాను నేను. ఫస్ట్ వెబ్సైట్ రెడీ అవుతుంది, దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిపోయిన వెంటనే ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ని కంప్లీట్ చేయగానే మీకు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చి ఉంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ అక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ లేదా మీ యొక్క డిప్లొమా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన డెమోస్ కానీ ఏమైనా మిస్ చేసింటే లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా మిస్ చేసింటే అండ్ అదేవిధంగా ఈ యొక్క ఏదంటారు రేషన్ కార్డు కానీ సో మెయిన్ ఏవైతే ఉంటాయో వాటిని ఏవైనా మిస్ చేసింటే మీరు ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి రీఅప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తేనే మీరేంటంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఈ యొక్క వెబ్ ఆప్షన్ రాలేదు అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫై అవ్వలేదు అంటే మీరు ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అనే ట్యాబ్ వస్తుంది. అక్కడ మీకు ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు మీ యొక్క ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఉంటే మీకు ఇక్కడ ఎటువంటి సర్టిఫికేట్ అడగదు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ రీఅప్లోడ్ దగ్గర ఏవైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే అండ్ వ్యాలిడిటీ ఉంటేనే మీరు ఇక్కడ రీఅప్లోడ్ అనేది చేయాలి. ఓకేనా. సో వన్స్ ఇది మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా మేమైతే వీడియోస్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా. సో ఇన్ కేస్ ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అనేటివి మీరు రీఅప్లోడ్ చేసినా కూడా తీసుకోవట్లేదు అండ్ మాకు లాగిన్ డీటెయిల్స్ రావట్లేదు అంటే మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోవడమే. నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటివో చూసుకోండి. ప్రతి డిస్ట్రిక్ట్లో హెల్ప్ లైన్ సెంటర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్లో మీ ప్రాబ్లం అనేది షేర్ చేయండి. సో ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో మీ యొక్క ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేసి లాగిన్ ఐడి డీటెయిల్స్ అనేటివి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. వీళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ దగ్గరకు వచ్చేయండి. వెబ్ ఆప్షన్స్ దగ్గర మీకు నచ్చిన కాలేజెస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని సో ఆ కాలేజెస్ అన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఆర్డర్ వైజ్గా సో ప్రతి ఒక్క కాలేజ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఎలాంటి కాలేజెస్ పెట్టాలి, ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, సో ఎలా మాకు తెలిసేది, మా ర్యాంకుకు తగినట్టుగా కాలేజెస్ ఎలా పెట్టాలి, అవంతా కూడా మేము మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్తో పాటు జాగ్రత్తలు ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఓకేనా, ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ పెట్టుకోకూడదు, ఏంటి ఏమనేసి. ఓకేనా, దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. వన్స్ ఈ కాలేజెస్ లిస్ట్ అంతా పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెయిట్ చేయాల్సిన పని ఏముంటుందంటే సెల్ఫ్ రిపోర్టింగ్. సారీ ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకేనా, సెల్ఫ్ రిపోర్టింగ్ కాదు, అలాట్మెంట్ ఆర్డర్ మనకు రిలీజ్ అవుతుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది, మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవచ్చు, ఒక 10, 20, 30, 40 మీ ఇష్టం. ఓకేనా, ఎంత మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారో అన్ని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అవుతుందా, అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్కి మీరు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రిపోర్టింగ్. మీరు వెళ్ళిపోయి మీకు ఆ కాలేజ్ నచ్చింది అంటే సెల్ఫ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి, లైక్ మీ యొక్క అలాట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయండి. ఇన్ కేస్ మీకు వచ్చిన కాలేజ్ నచ్చకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మ్యాక్సిమం సీట్ వచ్చేటట్లుగా ప్రయత్నించండి. సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేద్దాం, సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో అనేసి వెయిట్ చేస్తే మాత్రం సెకండ్ కౌన్సిలింగ్లో ఎటువంటి సీట్స్ అనేటివి వేకెంట్లో ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే క్లియర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది అంటే ఇంకా డైరెక్ట్గా మీ యొక్క బీటెక్ కెరియర్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో హ్యాపీగా ఇంకా మీ యొక్క 3 years బీటెక్ అనేది కంప్లీట్ చేసుకొని అగైన్ ఇంకా మీరైతే ఓషన్లోకి అయితే వచ్చేస్తారు. ఓకేనా, సో ఇది టోటల్గా అయితే ఈ వీడియో ద్వారా. సో హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.